సరే ఇప్పుడు కీటో డైట్ వచ్చింది. అంటే డైట్స్ అసలు మాట్లాడుకుంటే చాలా రకాలున్నాయి. బట్ ఎస్పెషల్లీ కీటో డైట్ అనగానే కొంత అట్రాక్షన్ జనాల్లో. ఎందుకంటే బాగా పబ్లిసిటీ జరిగింది దాని మీద. అది కీటో ఎంతవరకు సేఫ్? కీటో డైట్ అన్నది ఎక్కడ లేదు మెడికల్‌లో. హ్మ్. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్‌గా వచ్చినవే. ఏంటి కీటో డైట్ రావడానికి 2 కారణాలు. కీటో డైట్ ఫస్ట్ ఒబేసిటీకి. హ్మ్. లావు తగ్గించాలి. లావు తగ్గించాలి. రెండోది లావుగా ఉన్న షుగర్ పేషెంట్స్‌లో కీటో డైట్ చేస్తే నార్మల్‌గా వస్తాడు. హ్మ్. బుర్రున్నోడు ఎవడన్నా ఆలోచించండి. ఫుడ్ తగ్గిచ్చేస్తే ఎవడన్నా సన్నగవుతాడు. కీటో డైట్‌లో ఏం చేస్తారమ్మా? 4 చికెన్ ముక్కలు, పొద్దున ఒక ఎగ్ వైట్ ఏదో కొబ్బరి నూనె తాగమంటాడు. మధ్యాహ్నము 4 చికెన్ ముక్కలు, రాత్రి 4 చికెన్ ముక్కలు. హ్మ్. ఈ కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీన్స్ సరైన లెవెల్‌లో పోకపోతే నువ్వు చచ్చినట్టు సన్నగవుతావు. సన్నగవడం అంటే ఏంటి? జబ్బు పడ్డం. మీరు చూడండి జబ్బు వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు. హ్మ్. అవునా కదా? ఇదొకటి ఒబేసిటీ. ఇంకొకటి ఒబేసిటీ గురించి ఏంటంటే ఒబీస్‌గా ఉన్న వాళ్ళందరూ అన్‌హెల్తీ అని ఎవరు చెప్పారు? హుహు. లావుగుంటే అన్‌హెల్తీయా? ఎక్కువ మంది తొందరగా చిన్న వయసులో చచ్చిపోయేవాళ్ళు ఎవరు తెలుసా? సన్నగా ఉన్నోళ్ళే. ఓకే. లావుగా ఉండడం అన్‌హెల్తీ కాదు. లావుగా ఉండడాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలన్నీ కమర్షియల్ ప్రయత్నాలు. డబ్బుల కోసం లాగేవి. కీటో డైట్ అటువంటిదే. అండ్ ఇంకొకటి ఏంటి? లావుగా ఉన్న షుగర్ పేషెంట్స్ కీటో డైట్ చేస్తే షుగర్ బాగా కంట్రోల్ వస్తుంది. వాడి కీటో డైట్ వల్ల కంట్రోల్ కావట్లే. నువ్వేం తినవు, నీకేం పెడుతున్నారు? అన్నం తినొద్దు అంటారు, హ్మ్. సాంబార్ తినొద్దు అంటారు, పప్పు తినొద్దు అంటారు. ఇక నువ్వు సన్నగాక చస్తావా? ఓకే. అంతేనా కాదా? హ్మ్. లాజిక్ అర్థమవుతుందా? దానికి ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అవును. చాలా మంది ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్. దరిద్రులు మా డాక్టర్లు కూడా చేస్తారు. హ్మ్. ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు తినవు, రాత్రి తింటావు, హ్మ్. మళ్ళీ కంప్లీట్ 16 అవర్స్ ఫాస్టింగ్. అవును. ఏమవుతుందో తెలుసా దీనివల్ల? నువ్వు సన్నగా అవుతావు, బాగానే హ్మ్. ఉంది, నిన్ను చూసినట్టు బాగా సన్నగా ఎవరు అంటావు, కానీ బాడీలో జరుగుతున్న ఇంబ్యాలెన్స్ని ఎవడు పట్టించుకోడు. హ్మ్. కరెక్ట్ టైంకి కరెక్ట్గా న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళకపోతే బాడీలో భయంకరమైన ఇంబ్యాలెన్స్ జరిగి నీకు తొందరగానే పిచ్చి పిచ్చి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. గట్ రిలేటెడ్ హ్మ్. మెటబాలిక్ డిసీజెస్ ఇవన్నీ ప్రూవన్. హ్మ్. ఎందుకు నీకు బ్రేక్ఫాస్ట్ 8-8:30కి చేయాలి, 1 గంట నుంచి 2 లోపల లంచ్ చేయాలి, డిన్నర్ 8-9 చేసుకొని పడుకోవాలి తొందరగానే? ఏం పిచ్చోళ్ళే చెప్పారా సైన్స్ అంతా? దాన్ని ఆల్టర్ చేయడం ఏంటి?